ఈ దిన వాక్య ధ్యానాంశం, వాటికంత కాపుదల. ఒకానొక పట్టణమును అభివృద్ధి చేయాలని అధికారులు పనులు ప్రారంభించారు. ఆ పనుల్లో భాగంగా రోడ్డును వెడల్పు చేయడం మొదలుపెట్టారు. పనివారు రోడ్డునకు ఇరువైపుల ఉన్న చెట్లను నరికి అడ్డు తొలగిస్తున్నారు. ఒక చెట్టును నరుకుదామని ప్రయత్నించే సమయంలో అక్కడున్న అధికారి ఆ చెట్టుపైన ఉన్న ఒక పక్షి గూడును చూసి జాలిపడి, ఈ చెట్టును మనం చివరలో నరకవచ్చు, ముందు మిగిలిన చెట్లు నరకడం మొదలు పెట్టండి అని ఆజ్ఞాపించాడు. కొన్ని రోజులైన తర్వాత అధికారి తనతో పనిచేసే పనివారు ఆ చెట్టును నరుగుటకు మరలా వచ్చినప్పుడు ఇంకా పక్షి గూట్లో ఉండటం చూసిన అధికారి ఆ చెట్టును కొట్టకుండా తన పనివారితో, ఇంకా సమయం ఉందిగా, తర్వాత వచ్చి ఈ చెట్టును నరుకుదాం రండి అని వారిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకో అధికారికి ఆ పక్షి గూటిని ముట్టబుద్ధి కాలేదు. ఆ పక్షి అక్కడ ఉన్నంతకాలం ఆ చెట్టును నరకలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే అక్కడ ఆ పక్షి కనిపించలేదు. వెంటనే తనే ఆ చెట్టుకి ఆ గూటిలో గుడ్లు కానీ పిల్లలు కానీ ఉన్నవేమో చూద్దామని ప్రయత్నించాడు. అక్కడ గుడ్లు లేవు, పిల్లలు లేవు. కానీ ఆ గూటిలో ఒక చిన్న వాగ్దానపు పేపర్ మొక్క కనిపించింది. ఆ పేపరు మొక్కను గూడు అల్లుటకు ఆ పక్షి వాడును. ఆ చిన్న పేపర్ మొక్కలో, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నాము, 2 రాజులు 18:22 అనే వాక్యం రాయబడి ఉండటం చూసిన అధికారికి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆహా, 2 సార్లు ఆ చెట్టును నరక ప్రయత్నించాం కానీ మా వల్ల కాలేదు. అప్పుడు నాకు కారణం తెలియదు, కానీ ఈరోజు దానికి కారణం గ్రహించగలిగాను. దేవుని వాక్యం కలిగిన గూటికి అపాయం రాదని, యెహోవాను నమ్ముకున్న వారికి ఆయనే సహాయకుడని, ఆపదల నుండి తప్పించేవాడని గుర్తెరిగి దేవుని మహింపరిచారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ గూడు చెదిరిపోయే పరిస్థితిలో నీవు ఉన్నావా? ఏదైనా ఆపద, విపత్తు, ప్రమాదం నిన్ను, నీ ఇంటిని, నీ సేవను, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయబోతుందా? లేక నీ కాపురం, నీ జీవితం ప్రమాదంలో చిక్కుని ఉందా? ఆ పక్షులను కాపాడిన దేవుడు, వాడికి రాబోతున్న ముప్పు నుండి తప్పించిన దేవుడు నిన్ను, నీ గూటికిని, నీ పిల్లలను, నీకున్న సమస్తాన్ని కాపాడును కదా. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడిన కదా, అయినను వాటిలో ఒకటైనను దేవునిదిట మరవబడదు. లోకా సువార్త 12:6. మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా? మత్తయి సువార్త 6:26, లోకా సువార్త 12:25. ఒకసారి ఆలోచించండి. దేవుడు విడువలేని పక్షులనే మరవకపోతే తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన చేతులతో చేసుకున్న నేను ఎలా మరిచిపోగలడు? అంతేకాదు, నేను ప్రాణంగా ప్రేమించి నీకోసం పరలోకాన్ని విడిచి తనను తాను రిక్తునిగా చేసుకుని తన ప్రాణాన్ని అర్పించేంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఎలా మరవగలడు? నీ ఆపదలలో నిన్ను ఎలా విడిచిపోగలడు? పక్షులు, జలచరాలే ఆయన కనికరము కొరకు కనిపెట్టి అంతగా ఆయనను విశ్వసిస్తున్నట్లయితే దేవుని బిడ్డలుగా మనం మరింకెంతగా ఆయనను విశ్వసించాలో ఆలోచించండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవై, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. కీర్తనల 104:27-28. తగిన కాలమున ఆహారం ఇచ్చినని ఆ జీవులు దేవుని కనికరము కొరకు విశ్వాసముతో ఎలా ఎదురు చూస్తున్నాయో, అలాగే మనం ఓపికతో ఎదురు చూసిన యెడల తప్పక ఆయన మనల్ని కాపాడును, పోషించును, అద్దరికి నడిపించును. నేను కాపాడు యెహోవా కొనకడు, నిద్రపోడు. కీర్తన గ్రంథము 121:4. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.